బీసీ రాజ్యం వస్తే ఒక 20 లక్షలు సంపాదించుకోవచ్చు అని చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఎవ్రీవన్, ఈవెన్ క్రాంతి అన్న కూడా వాళ్ళ తమ్ముడైనా నేనైనా నువ్వైనా నెలక సంవత్సరానికి 25 లక్షలు సంపాదించుకో ఈజీగా. అంటే 2,000 వేయడానికి కష్టపడతా ఉన్న సంవత్సరానికి 24,000 కష్టపడుతూ ఉన్నారు కదా, మరి 20 లక్షలు ఎట్టిస్తారని అడుగుతున్నారు అందరు. 20 కాదు, అవసరమైతే 30 లక్షలు సంపాదించుకోవచ్చు. ఎట్లా ఒక్కసారి ఎట్లా అంటే ఇప్పటి వరకు ఏవేవి నిర్వీర్యం కాబడ్డాయి దొరల పాలనలో, అగ్రవర్ణాల పాలనలో. నిరుద్యోగం నిజంగా నిర్వీర్యం అయి తర్వాత మనం నొప్పి వచ్చిన రోగం వచ్చిన ఎక్కడ పోయి చిన్నప్పుడు గవర్నమెంట్ దవాఖాన పోతాం ఉన్నాయా? ఇప్పుడు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎందుకంటే మీ నాన్న కుల వృత్తి మీద ఆధారపడ్డాడు, మా నాన్న కుల వృత్తి మీద ఆధారపడ్డాడు. మరి ఎట్లా బతికి మనం జాదినారు, మనం పెళ్లి చేసి మన విద్యా బుద్ధులు చెప్పించినారు. ఎక్కడ పోయినాయి? కాకులు దన్నుకపోయినాయి అంటున్నది. ఇక్కడ బీసీ రాజ్యం వస్తే క్లియర్ గా ఒక మాటలు చెప్పాం. ఇక తెలంగాణలో బర్నింగ్ ఇష్యూ ఏంది? నిరుద్యోగ సమస్య. చాలా మంది నిరుద్యోగులు మోసం చేసి ఎమ్మెల్సీలుగా గెలిచి వాళ్ళ నడి రోడ్డు మీద వదిలేసినారు. మనం అట్లా వదిలేయమని చెప్పి బీసీ రాజ్యం వచ్చిన వెంటనే మొట్టమొదటి ఫైల్ మీద సంతకం పెట్టేది నిరుద్యోగ సమస్య అంతమనే ఫైల్ మీద. ఎట్లా అంతం చేస్తాం? మరి అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి ఎట్లా సాధ్యమైతే? 5 లక్షల మందికి ఇవ్వాలంటేనే వైన్ షాపులను పెంచి పోషించాల్సి వస్తుంది కదా. మరి 30 లక్షల మందికి ఎట్లా ఇస్తాం అనేది ఒక క్వశ్చన్. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే మేము కూడా జాబ్ క్యాలెండర్ వేస్తాం, ఎన్ని గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వాలో ఇస్తాం. ఎంత నేను ఇచ్చినా క్రాంతి ముఖ్యమంత్రి అయినా ఒక 30,000 40,000 ఇస్తారు. నిజం, ఒక 5 ఏళ్ల పీరియడ్లో మ్యాక్సిమం 50,000 ఇస్తాం. మరి మిగతా 29.5 లక్షల మంది పరిస్థితి ఏంటి అంటే, అప్పుడు మనం కేస్ స్టడీ చేసినాం. ఉత్తర చెప్తున్నాం, ప్రజల వద్దకు పోయినాం, జిల్లాలు తిరిగినాం, మార్నింగ్ న్యూస్లు చేసినాం. అక్కడ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే తెలంగాణ అనేది దేనికి హబ్బు? మనందరం మన ఇండస్ట్రియల్ హబ్, అంటే పారిశ్రామిక నిలయం తెలంగాణ. తెలంగాణలో ఉన్న వాతావరణం ఎక్కడ లేదు పరిశ్రమలు నెలకొల్పడానికి. అనేక పరిశ్రమలు ఉన్నాయి ఇక్కడ. ఐటీ కావచ్చు, నాన్ ఐటీ కావచ్చు, ఇండస్ట్రియల్ పార్క్స్ కావచ్చు, గ్రీన్ ఇండస్ట్రియల్ కావచ్చు, కెమికల్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తున్నాయి. ఎంతమంది ఉపాధి పొందుతా ఉన్నారు? 1,65 లక్షల మంది ఇక్కడ ఉపాధి దొరుకుతా ఉంది ప్రైవేట్ పరిశ్రమలలో. ఎంత జీతం? 60,000 నుంచి మొదలు పెడితే 1,50,000 వరకు జీతాలు వస్తూ ఉన్నాయి. ఎవరికి ఇస్తున్నారు? ఎవరి మీనైతే జై తెలంగాణ అని కొట్లాడి నువ్వు ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి ఇస్తావా? ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా వీళ్ళని తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారు కదా. మనమేం పాపం చేసినాం? డిగ్రీలు చదివినాం, పీజీలు చేసినాం, డబుల్ PhDలు చేసినాం. మరి నిరుద్యోగ సమస్య ఎందుకు తాండవిస్తూ ఉంది? అందుకే మన ప్రభుత్వం వస్తే ఒక జీవో తీసుకొస్తాం, చట్టం తెస్తాం. 20% అలా ఇక్కడ పరిశ్రమలకు ఎగెనిస్ట్ కాదు రాఘవన్న. 70% ఎవరికన్నా ఇచ్చుకోబాయి, ఒక 20% ఇస్తే 1 కోటి ఉద్యోగాలు 20% ఇస్తే ఒక 25-30 లక్షల మందికి వస్తుందిగా. వారం రోజుల నిరుద్యోగ సమస్య అంతమవుతుందిగా. అది అంతమైన ప్రేమ అవుతుంది. ఖాళీగా తిరిగేవాడు ఒక 80,000 లక్ష రూపాయలు సంపాదించుకుంటాడు. సంవత్సరానికి 12 లక్షలు. 5 ఏళ్ల స్పాన్ తీసుకుంటే ఒక 60 లక్షలు సంపాదిస్తాడు. తర్వాత ఏమవుతుంది? ఒక 20 లక్షలు ఎంజాయ్ చేసిన ఒక 40 లక్షలు మిగులుతాయి. ఏం చేస్తా నేను? ప్లాట్ అన్న కొంత, కార్ అన్న కొంత, మంచి ఆఫీసులు అన్న పెడతా, ట్యాక్సీలను ఇంపోర్ట్ చేస్తా. ఇట్లా నిరుద్యోగ సమస్య అంతం చేయడం వల్ల ప్రభుత్వ ఖజానా మీద ఏం భారం పడట్లేదు. మేమేం చేస్తున్నాం? నిరుద్యోగ సమస్య అంతం కావడం వల్ల ఆర్థికం ఉంటుంది కాబట్టి నేను ట్యాక్సీలు కడతాను. ఎంత కడుతున్నాం అంటే 2,75,000 కోట్లు కడుతున్నాం సంవత్సరానికి. 5 ఏళ్లలో 12 నుంచి 15 లక్షల కోట్లు కడతాం. దరిద్రం పోతుందిగా, నిరుద్యోగ సమస్య అంతమవుతుందిగా.